కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటివరకు అయితే బాగుందండి. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 18 నెలలైంది. ఇచ్చిన హామీలన్నీ ఇచ్చినట్టుగా చేసుకుంటూ వస్తుంది. ఒక్కోటి అంటే ఏ ప్రభుత్వానికైనా కొంత వ్యవధి అనేది కావాలి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అనేది ఒక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం ఎంత, రాబడి ఎంత, ఖర్చు ఎంత అన్నీ చూసుకొని దాన్ని బట్టి నడుచుకుంటారు కాబట్టి కొంత వ్యవధి అనేది కావాలండి. అంటే ఈ 18 నెలల్లో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా అంటే? జరిగిందండి. పథకాలు ఏమైనా అందాయి సార్ మీకు? అందినాయండి. తల్లికి వందనం అందింది, ఉచిత గ్యాస్ బండ్ అందింది, దాని తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల మాకు కొంత మనీ అనేది సేవ్ అవుతుంది. అంటే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని ప్రభుత్వం చెప్తుంది. నాకైతే 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి పడింది. ఓకే, మరి మొన్న రైతులకు సంబంధించి అన్నదాత చికిత్స 2వ విడత కూడా వేశారు, 7,000 రూపాయలు వేశారండి. మరి ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కదా కొంతమంది. ప్రభుత్వం ఏం చేయట్లేదంటే ఇప్పుడు అన్ని రకాల ప్రజల్ని ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో 100% అనేది సాటిస్ఫై చేయలేదండి. ఓకే, అది పథకాలు అందలేదు అని అంటే మాత్రం వాళ్ళు ఈకేవైసీ కానీ ఇతరత్ర ఏదన్నా కారణాల వల్ల ఆగిపోవచ్చు. ప్రభుత్వం అనేది తన పని తను చేసుకుంటూ సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఏం చెప్తారు దాని గురించి? అదేనండి, ఇచ్చిన హామీలు అమలు చేశారు కాబట్టి వాళ్ళు చెప్పుకోవడంలో తప్పులేదు. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, నేనే ముఖ్యమంత్రి సార్ అంటారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అది ముఖ్యమంత్రి ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు 23 సీట్లకి పరిమితం అయ్యారు, వీళ్ళు 150 సీట్లు వచ్చారు. చాలామంది ఏమనుకున్న టీడీపీ పార్టీ అనేది ఇక రాదు, టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులే పార్టీ లేదు, బొక్క లేదు, అది అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు అంత స్థాయిలో 161 సీట్లు వచ్చినాయి, 164 సీట్లు వచ్చినాయి. అలాగే వీళ్ళు ఏమన్నా ఇంకా 18 నెలలు అయింది కాబట్టి మిగిలిన టైంలో ఇలాగే పరిపాలన చేసుకుంటే రెండోసారి కూడా వీళ్ళే వచ్చే అవకాశం. ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి? ఆయన సుస్థిర రాజకీయాల్లో ఉన్న ఆయన అపార అనుభవం ఉన్న వ్యక్తి అండి. అంటే 75 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ఆయనకి అదేనండి, మేధాశక్తిగా గల వ్యక్తి కాబట్టి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు.